ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. జగతం పితరం వందే పార్వతీ పరమేశ్వరం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణీ నమోస్తుతే. ఆగస్టు నెలలో ద్వాదశ రాశుల వారికి మేషం నుంచి ప్రారంభం చేసుకుని మీనరాశి వరకు కూడా ఏ విధమైనటువంటి ఇబ్బందులు కలుగుతాయి, ఏ విధంగా ఆర్థికంగా నిలబడగలుగుతాం, ఏ విధంగా అనారోగ్యం నుంచి మనం బయటపడే అవకాశాలు కలుగుతున్నాయి, విదేశాలకు వెళ్ళాలంటే ఏమి చేసుకోవాలి, ఈ నెలలో మనకి కలిసి రావాలి అంటే కనుక ఏ దేవతామూర్తిని ఆరాధన చేయాలి, అదేవిధంగా ఏ రోజు ఉపవాసం ఉంటే మనకి కలిసి వస్తుంది, మనం స్థిరాస్తులు ఎప్పుడు కొనుగోలు చేసుకునేటువంటి అవకాశం ఉంది, ఈ నెలలో నాకంటూ ఒక మంచి సమయం వస్తుందా అని ఎదురు చూస్తున్న వారికి ఆ మంచి సమయం ఎప్పుడు వస్తుంది అనేటువంటి పూర్తి విషయాలు, ఒకవేళ ఇబ్బందులు కలుగుతున్న వారికి ఆ ఇబ్బంది నుంచి ఈ నెలలో గట్టెక్కాలి అంటే కనుక ఏ విధమైనటువంటి చర్యలు వారు పాటించాలి అనేటువంటి విషయాలు ఈశ్వరానుగ్రహంతో పంచాంగకర్తలు లిఖించిన విధానాన్ని ఆధారం చేసుకుని నా తల్లిదండ్రుల యొక్క అనుగ్రహంతో మనస్ఫూర్తిగా యథాశక్తానుసారం మీకు ఈ ఆగస్టు నెలలో జరిగేటువంటి విషయాలన్నింటినీ కూడా క్షుప్తంగా వివరించడం జరుగుతుంది. ఇవి కేవలము గోచార రీత్యా మాత్రమే పరిగణలోకి తీసుకోవడం తప్ప వ్యక్తిగతంగా జాతకాన్ని పరిగణలోకి తీసుకోవడానికి పనికిరాదు. మీరు వ్యక్తిగతంగా మీ జాతకంలో జరుగుతున్న మార్పులు తెలుసుకోవాలి అంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ను సంప్రదించండి. వ్యక్తిగతంగా మీ యొక్క జాతక వ్యవస్థ తెలుస్తుంది. గోచార రీత్యా మేషం నుంచి మీనరాశి వరకు కూడా జరిగేటువంటి విషయాలన్నీ కూడా మీకు క్షుప్తంగా ఆగస్టు నెలలో జరిగే విషయాన్ని తెలియజేయడం జరుగుతుంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఆగస్టు నెలలో ఎప్పటి నుంచో ఇబ్బంది పడుతున్నటువంటి ఆరోగ్య సమస్య ఏదైతే ఉందో ఆ సమస్య మరి కాస్త పెద్దదయ్యేటువంటి అవకాశం, ఆపరేషన్ జరిగేటువంటి అవకాశం. అయ్యో ఇన్ని రోజులు మీరు నెగ్లెక్ట్ చేశారు, దీన్ని ఎంత ముందే మీరు చూపించుకున్నట్లయితే తమ పరిష్కారం ఉండేది అనేటువంటి మాట మీరు వింటుంటారు. ఇక కన్యారాశిలో ఎవరైతే రాజకీయంలో ఉంటారో మీ యొక్క మాట తీరు మారుతుంది. నేను ఇలా ఉంటే జనాల్లో నేను మెలగలేను కాబట్టి నా ప్రవర్తన మార్చుకోవాలని ఒక విధమైనటువంటి వైఖరి రావడం, దానివల్ల జనాల్లో మీరంటూ ఒక గుర్తింపు రావడం అనేది లభిస్తూ ఉంటుంది. సినీ కళా పరిశ్రమలు సాహిత్యంలో ఎవరైతే ఉన్నారో వారికి ఇంకా శ్రమపడాలి, మీకు అవకాశం మేము చూపిస్తామని భరోసా మాత్రం లభిస్తుంది తప్ప మీకు అవకాశం లభించదు. ఎవరైతే రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెడదాం లేదా స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడదాం అనుకుంటున్నారో ఆగస్టు 20వ తారీఖు నుంచి 30వ తారీఖు మధ్యలో పెట్టుకోండి. మీ యొక్క ధనం ఎక్కడికి పోదు, చక్కగా మంచి అవకాశం లభిస్తూ ఉంటుంది. ఎవరైతే వ్యాపారం ప్రారంభం చేద్దాం అనుకుంటున్నారో మీరు ప్రత్యక్షంగా మాత్రమే వ్యాపారం చేయండి, పరోక్షంగా వద్దు. కన్యారాశి వారు ప్రత్యక్షంగా వ్యాపారం చేయడం వల్ల కలిసి వచ్చేటువంటి సమయం ఈ యొక్క ఆగస్టు నెల అని చెప్పుకోవచ్చు. అయితే వ్యాపారం మీద వచ్చేసరికి సౌందర్య సంబంధిత ప్రొడక్ట్స్ కానీ అంటే బ్యూటీ ప్రొడక్ట్స్ కానీ లేదా పాల ఉత్పత్తులకు సంబంధించినవి కానీ పళ్ళు లేదా ఆకుకూరలకు సంబంధించి కానీ ఈ వ్యవసాయ రంగాల్లో కానీ మీకు అద్భుతంగా రాణిస్తూ ఉంటుంది. కన్యారాశి వారికి ఆగస్టు నెల 2వ వారం నుంచి 3వ వారం కూడా విదేశాలకు వెళ్ళడానికి మంచి అవకాశాలు లభిస్తూ ఉంటాయి. విదేశాలకు వెళ్ళాలి అంటే కనుక ఇది మంచి సమయం అని చెప్పచ్చు. తాత ముత్తాతల నుంచి వచ్చేటువంటి ఆస్తి ఏదైతే ఉంటుందో అది వచ్చేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది. అంతా కూడా మీ వైపుకు తిరిగి ఎన్ని రోజులు కొట్లాడుతానే ఒక పరిష్కారానికి వచ్చేద్దాం, మనం ఒక రాయికి రాజీ పడిపోయి ఇది నువ్వు తీసేసుకో అనేటువంటి మాట ఏర్పడుతుంది. ఇక ఆడవారి విషయానికి వస్తే కనుక సంతానం కోసం ఎవరైతే చూస్తున్నారో వారికి సంతానం కలిగేటువంటి అధిక అవకాశం ఎక్కువ లభిస్తుంది. వివాహం కోసం ఎవరైతే చూస్తున్నారో అంత లాభించడం లేదండి. ప్రసవానికి ఎవరైతే ఉన్నారో వారి పుత్రికా సంతానం కలిగేటువంటి అధికారం లభిస్తోంది. కన్యారాశిలో వారు మీ యొక్క కుటుంబంలో గౌరవం కొంచెం తగ్గడం, నువ్వేం చెప్తావని మాకు నీదేమి సరిగ్గా చూసుకో అనేటువంటి నేరాపనిందలు పడటం, మానసిక ఇబ్బంది అనేటువంటి కలుగుతూ ఉంటుంది. కన్యారాశిలో ఉన్న ఆడవారు బంగారు ఆభరణం కొనుగోలు చేసేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది. స్థిరాస్తుల కంటే
బంగారం వెండిల మీద ఎక్కువ ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఇక మీకు రావాల్సినటువంటి రుణం ఏదైతే ఉందో అది మీ దగ్గరికి వచ్చేటువంటి అవకాశం చాలా తక్కువగా లభిస్తుంది. ఎక్కడైతే మీకు అప్పు లభించాలనుకుంటున్నారో మీకు అప్పు ఇచ్చేటువంటి వారు కూడా అధికమవుతూ ఉంటారు. మీకు ఒక నమ్మకం కలిగి మీ మీద పర్వాలేదు మీద మనం అప్పు ఇవ్వచ్చు అనేటువంటి ఒక నమ్మకాన్ని అయితే మీరు సృష్టించుకుంటూ ఉంటారు. ఇక కన్యారాశి వారు విద్యార్థులు తమ జ్ఞాపకశక్తి అనేటువంటి పెరుగుతుంది. దీనివల్ల మీరు అనుకున్నటువంటి రంగాల్లో స్థిరత్వం ఏర్పరచుకుంటూ ఉంటారు. ఎప్పుడు చదవని వాడు ఇప్పుడు బాగా చదువుతున్నాడు అనేటువంటి మాట మీరు వింటూ ఉంటారు. అంతేకాకుండా కన్యారాశి వారికి 2వ వారం నుంచి 3వ వారం వరకు కూడా మిశ్రమైన ఫలితాలు లభించడం వల్ల అనుకున్న వాతావరణం లభిస్తూ ఉంటుంది. రైతులకి మొదటి 2 వారాలు కూడా అద్భుతంగా ఒక ఆశాజనకంగా ఉంటుంది. 2వ వారం నుంచి 3వ వారం వరకు మీ ఆశ కొంచెం తగ్గేటువంటి అవకాశం. మళ్ళా 4వ వారానికి వచ్చేసరికి రైతులు ఊరట చెంది పర్వాలేదు నిలబడగలుగుతాం అనేటువంటి మాట మీరు తెచ్చుకుంటూ ఉంటారు. ఇక కన్యారాశి వారి ఆరోగ్యం విషయానికి వస్తే ఈ నెలంతా కూడా గొంతు సంబంధిత కానీ లేదా చెవుకి ఈ గొంతుకు సంబంధించినటువంటి వ్యాధులు అనేవి బయటపడుతూ ఉంటాయి. మీరు ఎప్పటి నుంచో చూస్తున్న ఆరోగ్య సమస్య పెరుగుతూ ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. డాక్టర్ గారి యొక్క పర్యవేక్షణలో ఉండడం చాలా మంచిది. కన్యారాశి వారు ఆగస్టు అంతా కూడా ఉన్నతమైన మార్పు సంభవించుకోవాలి అంటే కనుక మీరు ఏ విధమైన రెమెడీలు పాటించాలి అంటే వ్యక్తిగతంగా కన్యారాశి వారు కింద ఉన్న నెంబర్ సంప్రదించి మీ వ్యక్తిగతమైన జాతకాన్ని తెలుసుకోండి. గోచార రీత్యా మీకు రెమెడీ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఆగస్టు నెలలో కన్యారాశి వారు ప్రతిరోజు కూడా ఎర్రటి మందారాలతో గ్రామ దేవతను కానీ లేదా పోతురాజు ఆరాధన చేయడం చాలా మంచిది. మీకు గ్రామ దేవత మాకు తెలియదు గురువు గారు అంటే కనుక కులదేవత ఆరాధన చేయండి. లేదు గురువు గారు మాకు కులదేవత కూడా మాకు అంతగా ఆలోచన లేదు, మాకు తెలియదండి అంటే కనుక ఏదన్నా శివాలయంలో అమ్మవారు జగదాంబిగా అయినటువంటి గౌరీదేవిని ఎర్రటి గులాబీలతో కానీ ఎర్రటి మందారాలతో కానీ అర్చన చేయండి. ప్రతి నిత్యము కూడా కుంకుమని ఉత్తరాకారంగా ధరించండి. అంతేకాకుండా ఓం శ్రీ శ్రీ మహాదేవాయి నమో నమః అనేటువంటి మహామంత్రాన్ని నిత్యము స్మరించుకుంటూ ఉండండి. ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్త అనేటువంటిది లభిస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఈ కులదేవతను కానీ గ్రామ దేవతను కానీ ఈ నెలలో మీరు ఆరాధించడం వల్ల ఆగస్టు 25వ తారీఖు నుంచి 30 మధ్యలో ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని అమ్మవారు కలగజేస్తుంది. దీనివల్ల మీరు రానున్న రోజుల్లో మీ యొక్క స్థితిని మార్చుకునే అవకాశం లభిస్తుంది. వ్యక్తిగతంగా మీ జాతక పరిశీలనకి కింద సంప్రదిస్తున్న నెంబర్ని సంప్రదించండి. దానివల్ల మీ వ్యక్తిగత జాతకాన్ని తెలుసుకోవడం సులువవుతుంది. పరమేశ్వర 21వ తారీఖు గురువారం రోజు మాస శివరాత్రి. ఎప్పటి నుంచో అనారోగ్య పాలవుతూ ఇంట్లో ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉన్నా చికాకులుగా అనిపిస్తున్నా రుద్రాభిషేకం చేసుకోవడానికి గురువారం మాస శివరాత్రి మహోన్నతమైనటువంటి సమయంగా చెప్పచ్చు. ఇక 27వ తారీఖున అగ్రతాంబూలాది గణపతి నవరాత్రులు ప్రారంభం. చవితి 27వ తారీఖున ఉదయం 1:58 వరకే ఉంటుంది. గణపతి పూజ కానీ మండపాల మీద పూజ కానీ చేసేటువంటి వారు ఉదయమే గణపతి పూజ పూర్తి చేయాలి. సాయంత్రం చవితి లేదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. గణపతి నవరాత్రులు మధ్యాహ్నం 2 గంటల వరకే. అది కూడా ఉదయం 11:30 అఖండ దీపం మండపాల దగ్గర వెలిగించుకోవాలి. 12:30 లోపు పూజ పూర్తి చేయడం అనేటువంటిది ఉత్తమం. ఇక 29వ తారీఖు శుక్రవారం. ఆ రోజు సూర్య షష్ఠి అనేటువంటిది ఏర్పడుతోంది. షష్ఠి తిథి. ఎన్నాళ్ళ నుంచో సంతానం లేక ఇబ్బందులు పడుతున్న వారు, అపార్షన్ అయ్యి శిశువు గర్భంలోనే మరణిస్తున్నటువంటి వారు ఏదన్నా నాగమ్మవారి దేవాలయంలో 29వ తారీఖున సర్పయాగం చేయడం చాలా మంచిది. ఇలా చేయడం వల్ల సర్పదోష నివృత్తి జరుగుతుంది. మంగళం మహత్వం. 4 నిమిషాలు వచ్చింది, ఇంకొక 4 నిమిషాలు. అయితే ఈ యొక్క ఆగస్టు నెలలో విశిష్టమైన రోజులు మీకు తెలియజేయడం జరిగింది. అందులోనూ ఏ సమయంలో మనం రక్షాబంధన చేసుకోవాలి,
గణపతి ఆరాధన అనేది చవితి బుధవారం రోజు రావడం 27వ తారీఖు సంఖ్యాశాస్త్ర పరంగా చూసినా 7, 2, 9 ఆ 9వ సంఖ్యకి బుధవారం రావడం, అందులోనూ చవితి మధ్యాహ్నం 2 గంటల వరకే ఉండడం అనేటువంటిది గుర్తుపెట్టుకోండి. మండపాల మీద పూజ అనేటువంటిది 2 గంటల్లోపు పూర్తి చేయాలి. కనీసం అఖండ దీపమైనా సరే ఆ రోజు 11:30 లోపు మీరు వెలిగించుకునే ఏర్పాటు చేసుకోండి. ఇక మంగళవారంలో ప్రారంభమై విశిష్టమైన రోజు మళ్ళా 29వ తారీఖు శుక్రవారంతో పూర్తవుతున్నాయి. ఈ ఆగస్టు నెలలో అమ్మవారి సాధన చెయ్యాలనుకున్న వారు కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ని సంప్రదించండి. అమ్మవారి ఉపాసన కానీ లేదా మీ యొక్క జాతకంలో ఉన్నటువంటి దోషాలు కానీ పరిశీలన చేసి తగు పరిష్కారం ఇవ్వడం జరుగుతుంది. సంతానం కోసం ఎన్నో ఏళ్ళగా ఎదురు చూస్తున్న వారికి ఆగస్టు నెలలో శుక్రవారం రోజున గౌరీ కటాక్షంతో సూర్య షష్ఠి ఏర్పడుతోంది. ఆ రోజు సర్పదోషం ఉన్నవారు కానీ శిశువు జనించాలి అని తహతహలాడుతున్న వారు ఆ యొక్క దోషపూరితాన్ని పూర్తి చేసుకోవడానికి అద్భుతమైనటువంటి అవకాశం. ఎవరైతే రక్షాబంధన్ 9వ తారీఖు జరిగేటువంటి పౌర్ణమి రోజు ఉదయం 9:45 నుంచి 11:20 లోపు మీ సోదరుడికి లేదా మీ తమ్ముడికి మీకు కావలసిన వారికి రక్షణ కట్టడం వల్ల పరిపూర్ణ ఆరోగ్యంతో ప్రమాదాలు పక్కకి జరిగి వారు ఎల్లవేళలా కూడా ఈశ్వర అనుగ్రహంతో ఆయురారోగ్యాలతో అభివృద్ధి చెందేటువంటి వ్యవస్థ ఏర్పడుతుంది. ఇక వరలక్ష్మీ వ్రతం ఏ విధంగా జరుపుకోవాలి, కలశాన్ని ఏ విధంగా మనం ఏర్పాటు చేసుకోవాలి, అసలు కలశాన్ని నీళ్లు పోయాలా, దాంట్లో బియ్యం ఉంచుకోవాలనే సందేహాలు, కలశాన్ని తయారు చేయాలంటే ఆ యొక్క బ్లౌజ్ పీస్ని అంటే జాకెట్ ముక్కని రవికల బట్టని ఏ విధంగా దాన్ని మనం మడతపెట్టాలి, ఇలా మడతపెట్టిన తర్వాత అలంకరణ ఏ విధంగా చేసుకోవాలి, ఇంట్లో మనం ఉన్న బంగారం బ్యాంకులోనే ఉంటుంది గురువు గారు, ఆ బ్యాంకులో ఉన్నటువంటి బంగారం అప్పు తీరి మన ఇంటికి వచ్చే మార్గాలు ఏ విధంగా వరలక్ష్మీ వ్రతం రోజు మనం చేసుకుంటే ఆ బంగారం అలా తిరిగి మన ఇంటికి వస్తుంది, అప్పులు ఏ విధంగా తీరి మనం ప్రశాంతంగా అమ్మయ్య అప్పు లేదు నాయన ఈ నెలలో నా అప్పులన్నీ పూర్తయ్యాయి అనేటువంటి మాట మీకు ఎప్పుడు లభిస్తుంది అనేటువంటివి మరొక వీడియోలో మీకు వివరంగా వరలక్ష్మీ వ్రతం గురించి కేవలం వరలక్ష్మీదేవి వ్రతం గురించి వివరించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా చక్కగా తెలుసుకుని ప్రతి నెల కూడా విశిష్టమైన రోజులు ఏమిటి, ఆ రోజులు మనం ఏం చేయాలనే విషయాన్ని మీకు తెలియజేయడం జరుగుతుంది. ఏమైనా సందేహాలు ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని మీరు సంప్రదించండి. దీంతో పాటుగా ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని ధర్మ సందేహాలు కానీ లేదా వ్యక్తిగత సందేహాలు కానీ మీరు తెలియజేసుకుని మీ యొక్క సమస్యల పరిష్కారం లభిస్తుంది అని భావిస్తూ పార్వతీ పరమేశ్వర కటాక్షం నారాయణ లక్ష్మి అనుగ్రహం కలుగుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది.